బట్ రష్మిక మీకు ఎలా వచ్చింది? ఇప్పుడు చావా చూసాం, థామా చూసాం, పుష్ప, ఇది ఏ క్యారెక్టర్ వెళ్ళినా కానీ ఏ క్యారెక్టర్ బాగా అర్థం చేసుకుంటున్నారు, డైజెస్ట్ చేసుకుంటున్నారు, ఎక్కడ ఎక్కువ చేయట్లేదు, తక్కువ చేయట్లేదు, స్కేల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. ఎలా మీరు అది చేయగలుగుతున్నారు అనేది అదో క్వశ్చన్. ఇది ఎక్కువ ఆలోచించి ఇది నేను ఇట్లా కొడతా అట్లా కొడతా అని ఏం లేదండి. ఇట్స్ జస్ట్ వన్ థింగ్ ఈజ్ ఐవ్ బిన్ బ్లెస్డ్ విత్ గ్రేట్ టీమ్స్ దట్ ఐ వర్క్ విత్. అంటే నేను ఒక ఫిల్మ్ యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు ఒక్కటే మైండ్లో ఉంటుంది ఏంటంటే డిఫరెంట్గా ఉండాలి. నేను బిఫోర్ ఏం చేయలేదో అది నాకే ట్రై చేయాలి. బికాస్ ఐఎమ్ సో క్యూరియస్ అండ్ ఐ వాంట్ టు పుష్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. సెకండ్లీ, ఒక ఫిల్మ్ యాక్సెప్ట్ చేసుకున్నా అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాగేజ్. ఐ గో అండ్ see what the director wants, because in the end of the day it is his vision that's going to the audience. మనము యాక్ట్ చేస్తాం, మనము షూట్ చేస్తాం, కానీ వాట్ హ్యాపెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ దాట్ ఈస్ ఆల్ ద డైరెక్టర్. సో ఐవ్ బిన్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ గ్రేట్ టీమ్స్ and great co-actors, great cinema that's come my way, and I'm just blessed. That's all I can say. నైస్ నైస్. చాలా యాక్టర్స్ చెప్తారండి, అదే ఇన్ రష్మికాస్ కేస్ 200% నిజం అది. అంటే లిటరలీ షీ బ్లైండ్లీ ట్రస్ట్స్ అ డైరెక్టర్. బ్లైండ్గా క్యారెక్టర్ ఏదైతే ఒక డైరెక్టరో రైటరో రాసుకున్నారో సరెండర్ అయిపోద్ది. చెప్పడం చాలా క్లీషేడ్గా అనిపిస్తుందేమో, అందరూ చేస్తారు కదా అన్నట్టు అనిపిస్తుందేమో, బట్ నో. ఇఫ్ యు ఆర్ అ ఫిల్మ్ మేకర్, మీరు షార్ట్ ఫిల్మ్ తీసున్నా సరే, చిన్న ఒక వీడియో తీసున్నా సరే, ఇట్స్ నాట్ ఆల్వేస్ దట్ యూ గెట్ యాక్టర్స్ లైక్ దిస్ అండి. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అ డైరెక్టర్ ఇలాంటి యాక్టర్స్ దొరికినప్పుడు. కంప్లీట్ సరెండర్.